హాయ్ దోస్తులు అందరికీ నమస్తే. వెల్కమ్ టు పావని తెలుగు వ్లాగ్స్. ఇవాళ మీరు చూడబోయే రెసిపీ గులాబ్ జామున్. ఇంట్లోనే చేశాను. దివాళీ అంటేనే స్వీట్ కదా, ఈ దివాళీ స్పెషల్గా ఇంట్లో గులాబ్ జామున్ చేశాను. చాలా స్మూత్గా, చాలా జ్యూసీగా వచ్చాయన్నమాట ఈ స్వీట్. ఇంతే స్మూత్గా, ఇంతే స్పాంజీగా మీకు గులాబ్ జామున్స్ కావాలి అంటే నా వీడియో లాస్ట్ వరకు చూడండి. కరెక్ట్ టిప్స్ మీరు తెలుసుకుంటారు. మనకు బయట దొరికే గులాబ్ జామున్ లాగే ఉంటుంది, అంత స్మూత్గా వచ్చాయన్నమాట. నేను టేస్ట్ చేసి చెప్తున్నాను మీకు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. మీరు ఏ కంపెనీ గులాబ్ జామున్ తీసుకున్నా సరే ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటుంది. నేనైతే 1 కప్పు గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను. దాంట్లో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా అస్సలు పిసకూడదు, చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలన్నమాట. ఎంత స్మూత్గా హ్యాండిల్ చేస్తే పిండి అంత బాగుంటుంది. మీరు పిండిలో సపరేట్గా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్ అనమాట ఇది. డైరెక్ట్గా ప్యాకెట్ యూస్ చేయొచ్చు, దాంట్లో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్ లేదంటే పాలు యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. పిండి మాత్రం మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటేనేమో లోపడంతా పచ్చిగా ఉంటుంది గులాబ్ జాము, మరీ మెత్తగా ఉంటేనేమో మనకి కరెక్ట్ షేప్ రాదు. ప్లస్ మనం పాకంలో వేయగానే తొందరగా విరిగిపోవడము, క్రాక్స్ రావడం జరుగుతుందన్నమాట. ఇలా కరెక్ట్గా డో లాగా పిసికి పక్కకు పెట్టుకోండి. ఇలా కరెక్ట్గా నీట్ చేసుకొని 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకొని మళ్ళీ పిండిని చాలా స్మూత్గా ఇలా కలపాలన్నమాట. మళ్ళీ నీట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, అంతే ఉండాలి. అంతకంటే ఎక్కువ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా స్మూత్గా నీట్ చేసుకున్న తర్వాత ఒకటి తడి చేసిన క్లాత్ ఉంటుంది కదా, అది కప్పి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. పిండిని కొద్దిసేపు నాననివ్వాలి. అది నానేలోపు మనం పాకం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను 1 కప్పు షుగర్కి 1.5 కప్పు వాటర్ వేస్తున్నాను అనమాట. వాటర్ తక్కువ పోస్తేనే జిగురుతనం తొందరగా వస్తుంది, లేదంటే తొందరగా రాదు. బాగా మసల పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇలా వాటర్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జిగురు వచ్చేంత వరకు బాగా మసల పెట్టాలి ఈ పాకాన్ని. మనకి గులాబ్ జామున్స్లో కానీ ఏదైనా రసగుల్లా స్వీట్స్లో కానీ పాకం చాలా ఇంపార్టెంట్. పాకం కొంచెం తేడా వచ్చినా కానీ స్వీట్ మొత్తం పాడైపోతుంది, తొందరగా క్రాక్స్ రావడము లేదా విరిగిపోవడం జరుగుతుందన్నమాట. కరెక్ట్ పాకం తెలియాలి అంటే మనం 2 వేళ్ళతో ఇలా రబ్ చేసి చూసామనుకోండి, కొంచెం జిడ్డుగా ఉంటుంది. అలా అయితే పాకం రెడీ అయిపోయినట్టు. కొంచెం యాలకుల పొడి వేసి దించి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు గులాబ్ జామున్ రౌండ్గా క్రాక్స్ లేకుండా ఉండాలి అంటే నేను టిప్ చెప్తాను చూడండి. కొంచెం పిండిని తీసుకొని మధ్యలో ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. అలాగే మీకు అన్ని బాల్స్ ఒకటే షేప్లో రావాలి అంటే ఇలా ఒక స్పూన్ తీసుకోండి, గుంతలాగా ఉండాలి. ఇలా తీసుకొని దాంట్లో ప్రెస్ చేసి ఇలా 2 చేతుల మధ్యలో పెట్టి ప్రెస్ చేసుకుంటూ బాల్ లాగా చేయాలి. ఏమాత్రం క్రాక్స్ ఉన్నా కానీ మనం పాకంలో వేసినప్పుడు కానీ ఆయిల్లో వేసినప్పుడు కానీ బాల్కి మొత్తం క్రాక్స్ వస్తాయన్నమాట. అలా అస్సలు రౌండ్గా ఉండకపోతే బాగుండదు గులాబ్ జామున్. రౌండ్గా ఉంటేనే, కరెక్ట్ షేప్లో ఉంటేనే తినబుద్ధి అవుతుంది ఎవరికైనా, అండ్ లుక్ కూడా బాగుంటుంది. చేసిన బాల్స్ కూడా అస్సలు డ్రై అవ్వకూడదు, ఎండిపోకూడదు అనమాట. అలా ఎండకుండా ఉండడానికి తడిబట్ట వేసుకుంటూ బాల్స్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకున్న బాల్స్ తడిబట్టతో ఇలా కవర్ చేసి పెట్టాలి. ఒక్కసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మెల్లిగా ఒక్కొక్క బాల్ వేయాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా ఆయిల్ ఎక్కువగా వేడి అవ్వకూడదు, నార్మల్ హీట్లో ఉండాలన్నమాట ఆయిల్. లో ఫ్లేమ్లో పెట్టి అన్ని బాల్స్ వేయాలి. మీరు క్వాంటిటీ కనుక ఎక్కువ చేస్తే 2 ఆయిల్గా తీసుకోవాలి. వేసిన వెంటనే అస్సలు కలపకూడదు, వాటి అంతట అవే పైకి తేలుతాయి ఆయిల్లో. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటిగా పైకి తేలుతున్నాయి ఆయిల్లో. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే ఇలా పైకి వస్తాయి. లేదు మీరు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారనుకోండి, బాల్కి తొందరగా కలర్ వస్తుంది, ప్లస్ తొందరగా మాడుతాయి. లోపల నుంచి అస్సలు వేగవు, పచ్చిగా ఉంటాయి అన్నమాట, పిండి పిండిగా ఉంటుంది. మనం పాకంలో వేసిన తర్వాత కూడా పాకం లోపల వరకు పీల్చుకోదు. అలా పాకం మొత్తం లోపల వరకు వెళ్ళాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే తొందరగా మాడిపోవడమే కాదు, గట్టిగా రాళ్ళలాగా అయిపోతాయి అన్నమాట. ఇంకొక టిప్ ఏంటంటే, మనం ఆయిల్లో గరిటెతో ఇలా ప్రెస్ చేయడం వల్ల ఆయిల్ అనేది బాల్స్ లోపలికి వరకు వెళ్ళి బాగా వేగుతాయి. టర్న్ చేసుకుంటూ మంచిగా వేయించుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలన్నమాట. ఒక 5-6 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత మనం తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవచ్చు, లేదంటే మీరు అలాగే వేయించుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే గులాబ్ జామున్స్ బాగా వస్తాయి. లోపల వరకు అస్సలు పిండి లేకుండా వేగితేనే గులాబ్ జామున్ స్మూత్గా మెత్తగా ఉంటాయన్నమాట. మీరు ఏ టిప్ సరిగ్గా పాటించకపోయినా సరే ఈ టిప్ వేయించే టిప్ మాత్రం కరెక్ట్గా పాటించారనుకోండి
బయట దొరికే గులాబ్ జామున్స్ మెత్తగా దూదిలా ఎలా ఉంటాయో అంత బాగుంటాయి అన్నమాట. ఇలా కొంచెం వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత పాకంలో వేసి పాకం బాగా పట్టించాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసారనుకోండి, పాకాన్ని మొత్తం ఇలా పీల్చేస్తుంది గులాబ్ జామున్. అంతే అండి, టేస్టీ డెలీషియస్ గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. వేడి వేడి పాకంలో మాత్రం ఈ బాల్స్ అస్సలు వేయకూడదు. వేయించిన తర్వాత గోరువెచ్చటి పాకంలో వేయాలి. అలా అయితేనే బాల్స్ లోపటి వరకు పాకాన్ని పీల్చుకుంటాయి, లేకపోతే గట్టిగా అయిపోతాయి. ఈ టిప్ మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన టిప్స్ పాటించారనుకోండి, అస్సలు గట్టిగా రావు గులాబ్ జామున్స్, మెత్తగా దూదిలాగా ఉంటాయన్నమాట. చూసారు కదా ఎంత జ్యూసీగా ఉందో. అలాగే అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నేను చేసిన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ దోస్తులకి చుట్టాలకి కంపల్సరీగా షేర్ చేయండి. మీరు చేసే లైక్ వల్లే షేర్ అవుతుంది.